మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ యూరియా డ్రామాను కట్టిపెట్టాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు కూడా రైతుల పక్షాన మాట్లాడని రైతులను పట్టించుకుని వారు కూడా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రైతు అనుకుని ఒక కార్ట్ పుల్లర్ని ఆసుపత్రికి తరలించి నానా హంగామా సృష్టించారని ఈ సందర్భంగా విమర్శించారు. రైతెవరో కారు కూడా తెలుసుకోలేని స్థితిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి యూరియా డ్రామా మార్నింగ్ చూసినాము. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ ఎవరినో పంపించిండ్రు. ఆడ రైతులతో మాట్లాడించి నేను రాజకీయం చేస్తున్నా అంటున్నాడు. ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాలుగా దీనందరూ గమనిస్తున్నాం. 2 సంవత్సరాలకు ముందు పాలన, ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అసలు రైతుల గురించి అవగాహన ఉంది. మంత్రి కూడా చేసిండు, మీకు తెలుసు. ఏ మంత్రి చేసిండో నాకైతే దౌర్జన్య మంత్రి, కబ్జా మంత్రి అని నాకు తెలుసు. కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఆ శాఖల గురించి మేము పోలేదు. దౌర్జన్యం, కబ్జా రెండే చూసినాం. రామగుండం రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్ చేసిరా. యూరియా షార్టేజ్ ఉంది. విచిత్రమైన ఆరోపణలు అవగాహన లేకుండా చేస్తున్న ఆయనకే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు ఆయనకు ఒక చిన్న అంటే రెగ్యులర్గా ఆయనకు ఫిక్స్ వస్తాయనేది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిండు. ఆంజనేయులు, పిచ్చగుంట్ల ఆంజనేయులు ఆయన పేరు. ఆయన వచ్చింది అసలు యూరియా కానే కాదు. ఆయన వేరే పని మీద ఆయన ఆరోగ్యం చూపించుకోవడానికి హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తే అక్కడ ఆయనకు ఫిక్స్ వస్తే దాన్ని కూడా రైతు అని చెప్పి ఏదో ఒకటి దొరికించుకొని పబ్లిక్ను వీళ్ళు నమ్మే విధంగా ఆయన అంతా క్రియేటివిటీ చేసి అంబులెన్స్ తెప్పించి అక్కడే ఉండి ఆయన షిఫ్ట్ చేసి పంపించినట్టుగా చేస్తా ఉన్నారు. ఒకే ఒకటి, ప్రజలు నిజంగా కూడా అన్ని విషయాల మీద నిబాయిత పూర్తి అవగాహన కలిగిన ప్రజలంటే మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పనులు చేస్తుంటే ఏ పనైనా అభివృద్ధి పని కానీ ఇంకేదైనా పని చేస్తుంటే కూడా నాకు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిన తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మీ వైపు మళ్ళీ చూడలే. మహబూబ్నగర్ ప్రజలు ఏదో కొంత నన్ను విస్మరించి నన్ను ఏదో ఉద్దేశంలో నన్ను వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి